వచ్చినటువంటి వారందరూ కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత బై ఎలక్షన్స్లో మీ అందరి ఆశీర్వాదం మేరకు 25,000 మెజారిటీతో నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పార్టీని గెలిపించుకోవడానికి నాకు అవకాశం కల్పించినటువంటి రేవంత్ అన్నకు, కాంగ్రెస్ అధిష్టానానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయడానికి ఇక్కడ క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, కార్యకర్తలు అందరూ కూడా నిరంతరం దాదాపు 3 నెలలు కష్టపడ్డారు. అందరి కష్టంతో అండ్ ఎస్పెషల్లీ మా పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్స్ అందరి కష్టంతో మీలో ఒకటి నన్ను ఈరోజు ఎమ్మెల్యేగా మీ ముందు చూస్తూ ఉన్నారు. దీని అందరికీ కారకులైన ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున నా పుట్టినరోజుని నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని నన్ను గెలిపించినారో నిరంతరం మీ మధ్యలో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ మీలో ఒకటినై మంచి పేరు సంపాదించుకొని మీ మధ్యలో ఉంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా పని చేసుకుంటా మీ దగ్గర మంచి పేరు సంపాదిస్తానని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనసారా కృతజ్ఞతలు. మరి నల్గొండ గత ఎలక్షన్స్లో 2023 ఎలక్షన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాట విన్నారు కదా, 3 రంగుల జెండా పాట ఎంత ఊపు తీసుకొచ్చిందో. మరి అద్దరన్న ఎంతో ఇష్టంతో నా గురించే ఓ పాట పాడి, ఏం పాట? బాయ్ నీకు బాగా ఉంటుంది అని గద్దరన్నకి ఆ పాట కూడా మన యూత్లో మంచి జోష్ తీసుకొచ్చింది. ఆ పాటలో చాలా మీనింగ్ ఉంది. ఏదో జోష్లు ఉన్న పాట అని కాదు, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. గద్దరన్న మరి నా కోసం పాట పాడినందుకు గద్దరన్న ఈ వేదిక సందర్భంగా అన్నకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పాట పాడాలట. ఒక నిమిషం మా సీఎం రెడ్డి అన్న మాట్లాడతాడు, తర్వాత మా నిజాం గారు ఒక నిమిషం మాట్లాడతారు, తర్వాత గద్దరన్న మాట్లాడతారు.